పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీవో నెంబర్ 97 శక్తి స్కీమ్తో పాలిటెక్నిక్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాల కోసం పాలిటెక్నిక్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయొద్దని అన్నారు. రామంత్పూర్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న తమ పార్టీ అధ్యక్షుని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు ఈటెల. జీవో నెంబర్ 97 శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ విధి విధానాలపై విద్యార్థులు లెక్చరర్లతో చర్చించాలని సూచించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈటెల హెచ్చరించారు. మరోవైపు 1965లో నిర్మించిన అపార్ట్మెంట్ ఇళ్లను 22A జాబితాలో పెట్టడాన్ని ప్రశ్నించిన ఈటెల రాజేందర్ ప్రతి అంశాన్ని ప్రతిపక్షాల కుట్రగా చెప్పడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరు. తృప్తి దేవుడికి కానీ ఎవరిని కదిలించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శాపనార్థాలు. ఎప్పుడు కూలిపోతుందో ఈ ప్రభుత్వం అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ పొద్దున్నే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆర్కేపురం చుట్టుపక్కల కాలనీలలో ఆ కాలనీ వాసులు పెద్ద మీటింగ్ పెడితే పోయినా 1965లో ఏర్పడ్డ కాలనీలు వెలిసిన అపార్ట్మెంట్లు ఇవాళ 22A కింద వేసింది సారు. మేము మా పిల్లలు ఏదైనా ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడానికి పోతామని మా పిల్లల కోసం అని చెప్పి బ్యాంకు రుణం తీసుకుందామని పోతే ఇవాళ మీది 22A కింద ఉందని చెప్తున్నారు. ఇదేందని చెప్పి MRO ఆఫీస్కి పోతే, RDO ఆఫీస్కి పోతే, మున్సిపల్ ఆఫీస్కి పోతే ఇది ఇంతే, ఇవన్నీ కూడా అర్బన్ సీలింగ్ ల్యాండ్స్ అని చెప్పి ఇప్పటిదాకా చేసి వచ్చిన రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా